ఊరుగంటి వెంకటేష్ అని ఉన్నాడు, బీసీ బిడ్డ, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, ఎట్లా చూస్తారు ముఖ్యంగా ఈ ఘటన జరిగిన తర్వాత మీ రియాక్షన్ ఏంటి? అసలు తెలంగాణలో ప్రజాస్వామ్యం ఉన్నదనుకోవచ్చా లేదనుకోవచ్చా, ఏం చెప్తారు? ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని మొత్తం తెరమరుగు చేయాలంటూ ప్రయత్నం చేస్తుంది. రేవంత్ రెడ్డి చేస్తున్నాడు, వాళ్ళ మంత్రులు చేస్తున్నారు. ఎందుకంటే నిన్న 29వ తారీఖున జరిగినటువంటి సంఘటన ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదులు, మానవత్వం ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా గర్హించే విధంగా ఉన్నది. ఎందుకంటే ఈ యొక్క నాగలక్ష్మి అనేటువంటి వ్యక్తి, మామిడి నాగలక్ష్మి, ఆమె సర్పంచ్ పదవికి నామినేషన్ చేశారు. మహిళకు వస్తాయి. ఆమెను నామినేషన్ చేస్తే విత్డ్రా చేయించడానికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి యొక్క ప్రధాన అర్చకుడు సందీప్ రెడ్డి అనే వ్యక్తి ఈ యొక్క యాదగిరి యాదవ్ ఆమె భర్తను కిడ్నాప్ చేసి రాత్రి మొత్తం కంప్లీట్ తిప్పుతూ బాగా కొడుతూ బాగా అతను చంపే ప్రయత్నం చేశారు. ఆ విషయం తెలుసుకున్నటువంటి బీఆర్ఎస్ నాయకులందరూ కూడా, నల్గొండ నాయకులందరూ కూడా ఎస్పీకి కంప్లైంట్ చేస్తే ఇమీడియట్ భయపడి వెంటనే అతన్ని పోలీస్ స్టేషన్కి తీసుకురావడం జరిగింది. అక్కడ యాదగిరి యాదవ్ ఇచ్చేటువంటి స్టేట్మెంట్ చూస్తే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా నిజంగా అసహించుకుంటారు కోమటిరెడ్డి వెంకటరెడ్డిని. ఎందుకంటే ఆయన రాత్రి మొత్తం తిరుగుతూ అతను మూత్రం తాగించారంట. ఎంత అసహ్యకరమైనటువంటి సంఘటన! అసలు మనుషుల పశువుల అని ఒకటే విధంగా అడుగుతూ ఉన్నాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, నీ చరిత్ర చాలా గొప్పగా ఉన్నది. అసలు యూ డోంట్ నో డెమోక్రసీ. నువ్వు ప్రజాస్వామ్యంలో నీకు గతంలో ఎందుకో నల్లగొండ జిల్లాలో ఉన్నటువంటి చెరుకు సుధాకర్ మీద, అదేవిధంగా నిన్న మనం మీ పార్టీకే చెందినటువంటి యొక్క మన కైలాష్ నేత మీద, అదేవిధంగా ఇతరుల మీద, బీసీ బిడ్డల మీదనే టార్గెట్ చేస్తూ ప్రయత్నం చేస్తున్నారు. ఒక రకంగా టార్గెట్ చేస్తూ ఇంకొక రకంగా బీసీలకు 42% అంటున్నారు. 42% గంగలు కలిపేశారు. మీ పొట్ల చేసినాం. గవర్నర్ అన్నారు, జీవోలు అన్నారు, 9వ జీవో అన్నారు, 46 జీవో అన్నారు, రాష్ట్రపతి అన్నాడు, ఇదే అన్నాడు, ధర్నాలు అన్నాడు, అన్నీ గంగనే గెలిచి 17% మాత్రమే అమలవుతున్నాయి. ఆ 17%లో కూడా ఒక 10%, 5% కానటువంటి పరిస్థితి. ఈరోజు బీసీలు 56% ఉంటే వాళ్ళు కనీసం ఎవరైనా ధైర్యం చేస్తే నామినేషన్ వేస్తే మీరు ఓర్చుకోలేదా అని అడుగుతూ ఉన్నాను. కాబట్టి ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి మహిళ కాబట్టి మీ బీఆర్ఎస్ పార్టీ నాయకునిగా, బీసీ నాయకునిగా కోమటిరెడ్డి చేసేటువంటి యొక్క ఈ చర్యను మేమందరము గర్హిస్తున్నాము, ఖండిస్తున్నాము, అసహించుకుంటున్నాము. కాబట్టి రాహుల్ గాంధీకి ఒకటే చెప్తున్నా ఈ సందర్భంగా, రాహుల్ గాంధీ గారు, మీరు సామాజిక న్యాయం, సామాజిక దేశం అంతా తిరిగి మన అంబేద్కర్ రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతూ ఉన్నారు కదా. ఈజ్ ఇట్ ఈజ్ సోషల్ జస్టిస్? రాహుల్ గాంధీ, ఐఎమ్ గోయింగ్ టు ఆస్క్ ద మిస్టర్ మీ బిలాంగ్స్ టు యువర్ పార్టీ, కోమటిరెడ్డి అనే వ్యక్తి చేసినటువంటి సంఘటన ఇది ప్రజా యొక్క సామాజిక న్యాయం అని అడుగుతా ఉన్నాను. కాబట్టి రాహుల్ గాంధీ గారు వెంటనే మీరు ఈ యొక్క మంత్రిని డిస్మిస్ చేయాలి, మీ పార్టీ నుంచి మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలి. ఆయనకు పరిపాలించేటువంటి అర్హత కోల్పోయాడు. అసలు నువ్వు మనిషివేనా అని అడుగుతా ఉన్నాను. నీకు సభ్యత ఉన్నదని అంటే బీసీలు 56% ఉన్నటువంటి బీసీలు లేక మంత్రి పదవులోకి వస్తే అది కూడా ఓర్చుకోలేరా? కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి, ఆయన భార్య ఇంకో పదవి, ఆయన తమ్ముడే ఎమ్మెల్యే. ఈ రకంగా మీరే సంవత్సరాల కొద్దిగా మంత్రులు, ఎమ్మెల్యేలు అవుతారు. నల్లగొండ జిల్లాలో ఓట్లు వేసేవాళ్ళే మానవందరూ, కనీసం సర్పంచ్ అయితే ఓర్చుకోలేరా? కాబట్టి మిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, త్వరలో మేము కార్యాచరణ ప్రకటిస్తున్నాము. మేము వెళ్తున్నాము ఆ యొక్క ఎల్లమ్మగూడెంకు. 5వ తారీఖున వెళ్తున్నాము. అదే 10వ తారీఖున ఇంకొక ప్రోగ్రాం చేస్తున్నాం. ఇలా చాలామంది యాదవ్ సోదరులు వచ్చారు. మా రాజారాం యాదవ్ నాయకత్వంలో మేమందరం పోతున్నాము. ఖచ్చితంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి నీ పద్ధతి మార్చుకోకపోతే, నీ యాటిట్యూడ్ మార్చుకోకపోతే నిన్ను ఈ తెలంగాణలో తిరగమే బిడ్డ. నువ్వు ఏమనుకుంటున్నావు? అసలు బీసీలు అంటే అమాయకులు అనుకుంటున్నావా? యాదగిరి యాదవ్ వెనుక ఎవరు లేరనుకుంటున్నావా? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 2 కోట్ల మంది ఉన్నారు బిడ్డ. కాబట్టి ఈ యొక్క తెలంగాణలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కానీ, బీజేపీ పార్టీ కానీ ఈ విషయాన్ని అందరూ దీన్ని మొత్తం ఖండించాలని మా నాయకుడు కేటీఆర్ గారు కూడా ఈ విషయం కూడా స్పందించాలని కోరుతా ఉన్నారు. దీనికి వెనుక వెంకటరెడ్డి ఉన్నారంటున్నారు మంత్రి. అంటే ఒక పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం అన్నట్టుగా కేవలం ఒక సర్పంచ్గా నామినేషన్ చేసిన వ్యక్తి పైన వెంకటరెడ్డి వెనుకున్నాడని అనుకోవచ్చా? వెంకటరెడ్డి నల్లగొండ జిల్లాలో ఎవరిని కూడా ఎదగనీయడు. గతంలో చెరుకు సుధాకర్ కాంగ్రెస్ పార్టీలో వస్తే ఆఖరికి చెరుకు సుధాకర్ కాంగ్రెస్ పార్టీ వెళ్ళిపోయి ఆయన తలకాయ వెళ్ళిపోయే విధంగా చేసినాడు. ఎవరైనా బీసీలు ఎదిగితే తట్టుకోలేడు. ఎమ్మెల్యే స్థానం కాదు, కనీసం సర్పంచులు కూడా కానటువంటి పరిస్థితి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అదేవిధంగా రేవంత్ రెడ్డి యొక్క వైఖరి కూడా అంతే. ఆయన కూడా మొత్తం యొక్క
వాళ్ళ సామాజిక వర్గాన్ని చేస్తున్నాం. కాబట్టి వచ్చేటువంటి ఎన్నికలో ఈ రాష్ట్రంలో యొక్క బీఆర్ఎస్ పార్టీని తీసుకొస్తాము. ఇంతో అంత సామాజిక న్యాయం చేసినటువంటి పార్టీ ఇవాళ బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని రాహుల్ గాంధీ గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము, ఒక బీసీ నాయకునిగా ఇమీడియట్ మీరు సామాజిక న్యాయాన్ని కట్టుబడి ఉంటే వెంటనే కోమటిరెడ్డిని మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేయాలని కోరుతున్నాం.